హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికే దాదాపు 2,00,000 మందికి పైగా డేటా వెరిఫికేషన్‌లో 1,00,000 మందికి పైగా ఇంకా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ కాలేదనేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ డేటా వెరిఫికేషన్‌లో భాగంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకాన్ని మరోసారి వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త తేదీనైతే ప్రకటించిందండి. ఈసారి మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల చేసే నిధులలో జీరో గ్రీవెన్సీ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకువచ్చారు. సో, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోనైతే చూడండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మరియు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి తల్లులందరికీ ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కిందనే ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క పథకాన్ని కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే, ముఖ్యంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే ఏ విద్యార్థికైనా సరే నేరుగా సంవత్సర కాలంలో రూ. 13,000 చొప్పున వాళ్ళ యొక్క తల్లి లేదా సంరక్షకులు గార్డియన్ ఖాతాలలోకి విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రీసెంట్లీ మనకు ఈ 2025 సంవత్సరం గత ఏడాది చూసుకుంటే జూన్ 12వ తారీఖునే ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయగా, ఇప్పుడు తాజాగా 2026వ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ డబ్బులను తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను రూ. 13,000 చొప్పున విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలుత ఈ పథకానికి సంబంధించి డేట్స్ అనేటివి మనకు జూన్ మాసం నుంచి వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే తాజాగా ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం జూలై 16, 17, 18 తారీఖుల్లో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి 8,400 కోట్ల రూపాయలను 28 లక్షల మంది తల్లుల ఖాతాలలోకి విడుదల చేస్తారని అంతా భావించారు. దీనికి సంబంధించి అఫీషియల్‌గా కూడా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే మనకు అనౌన్స్‌మెంట్ చేశారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తాజా పరిణామాలను బట్టి ఈ రీవెరిఫికేషన్‌లో భాగంగా 1,00,000 మందికి పైగా ఇంకా డేటా వెరిఫికేషన్ అనేది పెండింగ్ ఉన్నట్లు, అందులోనూ తల్లుల డేటా మరియు విద్యార్థుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయాలంటే విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ 2 డేటాలు కూడా సరిపోల్చడం లేదనేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ 16, 17, 18 తారీఖుల్లో మెగా పేరెంట్స్ మీటింగ్‌ని అయితే కండక్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ అంటే ఎవరైతే మెగా పేరెంట్స్ ఆ మీటింగ్‌కి హాజరవుతారో, సో వాళ్ళందరికి గూడా ఈ యొక్క స్కూల్స్‌లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల గురించి మరియు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి మరింత అవగాహన కార్యక్రమాలను గూడా అయితే చేపడతారు. ఆ రోజున మెగా పేరెంట్స్ మీటింగ్ డే అనమాట. సో, ఈ యొక్క టీచర్స్ అండ్ మీటింగ్ అనేది మనకు కండక్ట్ చేసిన అనంతరం ఈ యొక్క తల్లుల ఖాతాలలోకి మనకు మాక్సిమం జూలై 22వ తారీఖున నిధులు విడుదల చేస్తారని అంతా అయితే సమాచారం అయితే ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల యొక్క సంబంధించినటువంటి డేటా వెరిఫికేషన్‌లో భాగంగా తల్లులకు సంబంధించినటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగు, అలాగే స్టూడెంట్‌కి సంబంధించినటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌తో సరిపోల్చడం లేదు. ఇక ఆధార్ కార్డ్ డేటాలో మనం చూసుకున్నట్లయితే తల్లికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ డేటా హిస్టరీ మరియు ఎవరైతే విద్యార్థికి సంబంధించినటువంటి డేటా హిస్టరీ ఉంటుందో, సో వీళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డుల్లో కూడా కొన్ని మార్పులు, చేర్పులైతే ఉన్నాయన్నమాట. సో, ఈ డేటా అనేది మొత్తంగా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తల్లి ఒక దగ్గర ఉంటే, అలాగే పిల్లలు మరో దగ్గర ఉంటున్నారు. సో, ఈ కొన్ని కొన్ని మనకు సందర్భాల్లో మాత్రం ఇవి 2 తల్లికి వేరే దగ్గర హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయినా, లేదా విద్యార్థికి వేరే దగ్గర అయ్యున్నా గానీ, సో ఈ 2 ఒకే దగ్గర లేకపోయినా సరే కొంతమందికి డబ్బులైతే ఖాతాల్లోకి క్రెడిట్ అవుతాయి. సో, ఇవి ఎవరికి అవుతాయి అన్నట్టు విషయానికి వస్తే, గతంలో మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి కావచ్చు, అమ్మఒడి పథకానికి సంబంధించి కావచ్చు, సో డబ్బులు మీ ఖాతాల్లోకి గనుక వచ్చుంటే, సో ఇప్పుడు గూడా మళ్ళీ మీకు డబ్బులైతే వస్తాయి. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఒకవేళ ఇప్పుడు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ పథకానికి సంబంధించి 1వ తరగతిలో విద్యార్థి జాయిన్ అయ్యి ఉన్నట్టు విద్యార్థులు ఎవరైనా ఉంటే, సో వాళ్ళు కొత్తగా అప్లై చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా తల్లి
మరియు స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వీరిద్దరూ కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాప్‌లో అయితే ఉండాలనమాట. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ డేటా వెరిఫికేషన్‌లో ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం 2,00,000 మందికి పైగా అనర్హులైతే మనకు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఈ 2,00,000 మందిలో కూడా ముఖ్యంగా డేటా వెరిఫికేషన్ చేస్తే 1,00,000 మందికి పైగా ఇంకా డేటా అనేది వెరిఫికేషన్ కాలేదని, ఈ డేటా వెరిఫికేషన్‌లో భాగంగా మీరు ఎవరైనా సరే ఆధార్ కార్డులలో మిస్టేక్స్ ఉన్నా, లేక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది లేకపోయినా, మరియు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చాలా అంటే చాలా ఇంపార్టెంట్‌గా ఎన్‌పిసిఐ మ్యాపింగ్ గురించి అయితే చెప్పిందండి. సో, ఎవరికైతే బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ నంబర్‌తో ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది ఇప్పటికీ చేసుకోకుండా ఉంటారో, దాదాపు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల్లో మనకు 20% మందికి పైగా ఈ ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది ఇంకా కాలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో, ఈ ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది లేనటువంటి వారికి ఈసారి డబ్బులైతే రావు. ఎన్‌పిసిఐ మ్యాపింగ్ ఉండాలి. అలాగే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ చేసుకొనుండాలి. అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్‌లో ఉండాలి. సో, చాలా మందికి ఏం జరుగుతుందంటే బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్‌లో లేకుండా ఉంటుందనమాట. సో, బ్యాంక్ అకౌంట్ అనేది ఎందుకు రన్నింగ్‌లో లేకుండా పోతుంది అనంటే, సో, మనకు గడిచినటువంటి 6 నెలల కాలంలో ఖచ్చితంగా మనం 1, 2, 3 ట్రాన్సాక్షన్స్ అన్నా సరే ఖచ్చితంగా చేసుండాలి. ఇన్‌కేస్ ఒకవేళ మీరు గడిచినటువంటి 6 నెలల కాలంలో ఏ ట్రాన్సాక్షన్ అనేది మీరు చేయకపోతే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, సో, ఎవరైతే ట్రాన్సాక్షన్స్ అనేది లేకుండా ఉంటాయో ఆ యొక్క అకౌంట్ అనేది ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అయిపోతాయి. సో, ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఇనాక్టివ్ అయిపోయినటువంటి అకౌంట్‌ని తిరిగి మనం డబ్బులనేది కొంచెం అకౌంట్‌లో వేసి మళ్ళీ తీసుకొని విత్‌డ్రాల్ అనేది చేసుకోవాలి. సో, ఈ ట్రాన్సాక్షన్స్ అనేది వేస్తూ తీస్తూ ఉంటేనే మన ఖాతా అనేది యాక్టివ్‌లో ఉంటుంది. ఇన్‌కేస్ ఒకవేళ మీరు ఇప్పటి వరకు గనక మీ బ్యాంక్ అకౌంట్ జోలికి గనక వెళ్ళకపోతే, అంటే మనకు లాస్ట్ ఇయర్ డబ్బులు వేసినప్పటి నుంచి ఇప్పటి దాకా మీరు ఒక్క రూపాయి కూడా వేయడం గాని, తీయడం గాని ఇట్లాంటి ట్రాన్సాక్షన్ గనుక మీరు చేయకపోతే, వెంటనే మీరు ఒక 2, 3 డేస్ లోపల మీరు డబ్బులు వేయడం, తీయడం అయితే చేసుకోండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈసారి జీరో గ్రీవెన్సీ కింద అయితే మనకు డబ్బులనైతే వేస్తుందనమాట. సో, ఈ గ్రీవెన్సీ కింద అయితే మనకు ఈ స్కీమ్‌ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. జీరో గ్రీవెన్సీ అంటే ఏంటంటే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హులుంటారో వాళ్ళకి ఒక్కరికి కూడా డబ్బులు పడలేదు అనే మాట మాకు వినిపించకూడదని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా సంబంధిత అధికారులందరికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఒక్క లబ్ధిదారుడు కూడా డబ్బులు పడలేదనే కంప్లెయింట్ రాకూడదని. సో, జీరో గ్రీవెన్సీ కింద అయితే ఈ పథకాన్ని మేము కన్సిడర్ చేసి ఈ పథకాన్ని అయితే తీసుకొస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నేరుగా అర్హుల ఖాతాలలోకే ఈసారి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేస్తామని, ఈ డేటా వెరిఫికేషన్‌లో భాగంగా ఇప్పటికే 2,00,000 మందికి పైగా డేటా అనేది వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ పెండింగ్‌లో ఉన్నటువంటి 2,00,000 డేటాల్లో 1,00,000 మందికి ఇంకా సరైనటువంటి డేటా అనేది వాళ్ళకి ఇంకా అప్‌లోడ్ అనేది చేయలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గమనించి, ఆయా ఎవరైతే ఇప్పటికి కూడా తల్లికి సంబంధించినటువంటి ఆధార్ గాని, విద్యార్థికి సంబంధించినటువంటి ఆధార్‌లు గాని, మరియు ఎన్‌పిసిఐ మ్యాపింగ్‌ల విషయంలో, ఈ యొక్క విషయాలలో మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ విషయంలో ఎవరైతే జాప్యం చేస్తున్నారో వారందరూ కూడా ఈ డేటా వెరిఫికేషన్‌లో భాగంగా మీరు వెంటనే మీ యొక్క అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే డిస్‌ప్లే చేస్తుందండి. ఈ యొక్క అర్హుల లిస్ట్‌లో ఎవరి పేరైతే ఉంటుందో, సో, వారికి మాత్రమే ఈసారి డబ్బులైతే వస్తాయి. సో, మనం అక్కడ చూసినట్లయితే 7th స్టెప్ వెరిఫికేషన్ అయితే కనిపిస్తుంది. సో, 7 సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి మనకు సాటిస్ఫైడ్ అని చెప్పేసి కనిపిస్తుందనమాట. సో, ఆ యొక్క 7 సాటిస్ఫాక్షన్‌లో మనకు కరెక్ట్‌గా కనిపించాలి. అండ్ మనం దాని పైన పక్కన స్క్రోల్ చేసుకుంటే, అంటే మనం ఎలిజిబుల్ లిస్ట్ చెక్ చేసుకునే విధానంలో చెప్తున్నాను. సో, మీరు ఇట్లా పక్కకి స్క్రోల్ చేసుకుంటే ఎవరైతే విద్యార్థి ఉంటారో విద్యార్థి కుటుంబంలో ఉన్నటువంటి వారందరి పేర్లు కూడా అక్కడ కనిపిస్తాయి. వాళ్ళకి ఎదురుగా కేవైసీ అని ఉంటుంది. అది అక్కడ చూడండి మీరు, పెండింగ్ అని చాలా మందికి కనిపిస్తూ ఉంటుంది. సో, చాలా మందికి మాత్రం ఓకే అక్కడ మనకు డన్ అని చెప్పి చూపిస్తూ ఉంటుందన్నమాట. సో, అక్కడికి అట్లా కాకుండా మీకు కేవైసీ పెండింగ్ అని గనక వస్తే మాత్రం వెంటనే మీరు మీ యొక్క రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఏం చేయాలంటే కేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో, నేను మీకు డిస్‌ప్లే మీద కూడా చూపిచ్చాను. సో, ఈ యొక్క ఫోటో ఏ విధంగా అయితే ఉంటుందో, సో, ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చనమాట. సో, మనకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై 22వ తారీఖున ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తుంది కాబట్టి, ఈ లోపల మీరు మీ బ్యాంక్ అకౌంట్‌ని ఎన్‌పిసిఐ మ్యాపింగ్‌తో మరియు మీ యొక్క డేటాలో ఏదైతే ఈ తల్లికి వందనం ఈ డేటాలో ఏదైనా సరే మిస్ మ్యాచింగ్స్ కనుక ఉన్నట్లయితే వెంటనే దాన్ని రీవెరిఫికేషన్ చేయించుకొని డేటా అంతా కూడా ఓకే చేయించి పెట్టుకోండి. నేరుగా ఖాతాలలోకి డబ్బులైతే విడుదల చేసిన వెంటనే మీ ఖాతాలోకి అయితే రావడం జరుగుతుంది. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు ఎక్కువ టైం అయితే లేదు. సో, మనకు 16, 17, 18 తేదీల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్న వెంటనే నేరుగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులను 22వ తారీఖునే మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో
సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్‌లో బటన్ నొక్కి మనకు డబ్బులనైతే డీబీటీ పద్ధతిలో విడుదల చేస్తారు. సో, డబ్బులు విడుదల చేసినప్పుడు మీ ఖాతాల్లోకి నేరుగా రావాలంటే మాత్రం మధ్యలో మనకు ఈ టైంలోనే ఈ డేటా వెరిఫికేషన్ అండ్ మనకు జీరో గ్రీవెన్సీ కింద ఇంకా రకరకాల కొన్ని కొత్త ఆప్షన్స్ అన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం ఫాలో చేసుకుంటూ వెళ్తేనే ఆ స్కీమ్‌కి సంబంధించినటువంటి డబ్బులైతే నేరుగా మన ఖాతాల్లోకి వస్తాయి. సో, వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు మనకు రేపైనా సరే, ఎల్లుండైనా సరే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు మరో వీడియో చేసి ఖచ్చితంగా తెలియచేస్తాను అప్డేట్స్ అన్నీ కూడా. కాబట్టి మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మీరు ఖాతాల్లోకి పొందాలి అంటే మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మన ఛానల్‌ని అయితే వెరిఫికేషన్ అయితే చేస్తూ ఉండండి. సో, మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ అయినా సరే ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్ వస్తే నేరుగా నేను వీడియో చేసిన వెంటనే మీ ఫోన్‌కైతే వచ్చేస్తుంది. సో, ఈ యొక్క అప్డేట్ ప్రకారం మీరు చెక్ చేసుకొని మీరు క్లారిటీగా ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే మీరు ఈజీగా పొందొచ్చు. సో, ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.